క్రైస్తవ జీవితమే ఓ చక్కటి నాగరికతతో కూడింది. ప్రభువు నేర్పించిన నాగరికతలో ఇంకా ప్రాముఖ్యమైనవి కొన్నున్నాయి. ఎవడైనా నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టండి. ఎవడైనా నిన్ను దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దండి. ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దండి. వానికి కీడు చేసిన వానికి మేలు చేసి కీడు మీరు అనుభవించండి అని చెప్పాడు. ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టండి. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వండి. చెరసాలలో ఉన్నవారిని వెళ్ళి పలకరించండి. రోగంతో బాధపడుతున్నటువంటి వారిని వెళ్ళి పరామర్శించండి. ఇదే నేను కోరుకుంటున్నది అని ప్రభులు వారు సెలవిచ్చారు. దీన్నేమంటారంటే క్రైస్తవ నాగరికత అంటారు. ఈ నాగరికతని మనం రోజు రోజు వృద్ధి చేసుకోవాలి. ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించడం సులభమే. ఆ వ్యక్తికి ఈ నాగరికత నేర్పించడమే చాలా కష్టం. ఈ నాగరికత నువ్వు నేర్చుకుంటే ప్రభువుని పోలి నువ్వు జీవిస్తున్నావని దాని అర్థం. ఈ నాగరికతని పాటిస్తే యేసు ప్రభుల వారికి కలిగిన మనస్సు మీరు కలిగున్నారని దాని అర్థం. కాబట్టి మనము ఏదో గంటల తరబడి ప్రార్థన చేస్తాము. లేక ఆ ఊరు, ఈ ఊరు తిరిగి ప్రసంగం చేస్తాను అని నేను చెప్పుకోవడం, లేక పాటలు పాడతామని అనుకోవడం, అవన్నీ ఒక ఎత్తు. అవన్నీ కూడా భక్తిలో మనల్ని పెంపొందింపచేసేవి. అయితే నాగరికత అనేది ప్రతి క్రైస్తవుడికి చాలా ముఖ్యం. ఈ నాగరికతను బట్టే ఎదుటివాడు కూడా మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. ఆ నాగరికతలో ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. నీ సహోదరుని ప్రేమించు. నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు. నీ శత్రువుని ప్రేమించు అని చెప్పాడు. సహోదరుని ప్రేమించేది నేర్చుకోవాలి. పొరుగు వాణ్ణి ప్రేమించేది కూడా నేర్చుకోవాలి. శత్రువుని ప్రేమించేది కూడా నేర్చుకోవాలి. ఇది నాగరికతకు సంబంధించిన కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎదుటివాడు నీలో ఉన్న నాగరికతని అంటే మన భాషలో ఏం చెప్పాలంటే మార్పు చెందాడు అని. బయట వారికి భాషలో ఏం చెప్పాలంటే వారు క్రైస్తవ నాగరికతలో ఇవి గుణాలు ఉన్నాయి. వారు వాటిని వారు వాటిని పాటిస్తున్నారు అని ఎదుటివాడు తెలుసుకుంటాడు. నేను క్రీస్తును గూర్చి చెప్పక్కర్లేదు. నాలో ఉన్న ఈ క్రైస్తవ నాగరికతే అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించే అవకాశాలు ఉంటాయి. దయచేసి గమనించాలి. ఇంకా కొన్ని ఆ నాగరికతకు సంబంధించిన కార్యాలు ఉన్నాయి. ఎప్పుడూ మనం ఎదుటివాన్ని చులకన చేయకూడదు. ఎదుటివాన్ని చూసినప్పుడు వాడే నాకంటే మంచివాడు అని అనుకోవాలి. ఎదుటివాన్ని దూషించడం, తిరస్కరించడం, వానిలో ఉన్న లోటుపాట్లు చెప్పుకోవడం అనేది క్రైస్తవ నాగరికత కాదు. యేసు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఎదుటి వానిలో ఉన్న లోపాలు, పాపాలు ఎప్పుడూ చెప్పుకోలేదు. చెప్పుంటే యేసు ప్రభుల వారి 12 శిష్యుల్లో ఎంతమంది చచ్చిపోయుండేవారో. ఆయన ప్రతి వారి లోపాన్ని, పాపాన్ని దాచిపెట్టి వారికే అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. అది క్రైస్తవ నాగరికత. ప్రభులు వారి నాగరికతలో ఇంకొక శ్రేష్టమైన మాట బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. ఒక పర్యాయం ఒక వ్యక్తి అడిగాడు, ప్రభువా, నా సహోదరుని ఎన్ని పర్యాయాలు నేను క్షమించాలి అని అడిగితే ప్రభు చెప్పాడు, 77 పర్యాయములు మీ సహోదరుని నువ్వు క్షమించాలని. ఆ రీతిగా ఒక మనిషిని 77 పర్యాయాలు క్షమించాలి. క్షమాపణ అనేటటువంటిది దేవుని యొక్క శ్రేష్టమైన గుణం. ఆయన లక్షణం అది. ప్రేమించేది కానీ, క్షమించేది కాని, తగ్గింపు కలిగుండేది కూడా
ఆయన లక్షణం. అవన్నీ కూడా మనం పాటిస్తే, మనం ఎవరికో వెళ్లి ఏదో చెప్పాల్సిన పని లేదు. నిన్ను చూసిన ప్రతి వ్యక్తి కూడా నీలో ఆ క్రైస్తవ నాగరికత ఉంది. దీన్ని నేను కూడా పాటించాలి అని నెమ్మదిగా వారే ప్రభు దగ్గరికి వస్తారు. ఈ నాగరికత మనం పొందుకోవటానికి మన జీవితంలో మనం చేయవలసిన ఒక కార్యం. మనం మనుషుల్ని చూస్తే ప్రయోజనం లేదు. ప్రభువుని చూడడం నేర్చుకోవాలి. మనుషులు బాగా వినాలి. నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు. మనం ఎప్పుడు వీళ్ళని చూడాలి అనుకుంటాం. మన సహాయం వీరికే అందితే బావుంటుంది అనుకుంటాం. లేదు. చెయ్యండి. తప్పేమీ లేదు. బైబిల్‌లో ఒక మాటుంది. రక్త సంబంధికి నీ ముఖం తిప్పుకోవద్దు అని చెప్పాడు. అందరికీ సహాయం చేయండి. అయితే మన దృష్టి ఎప్పుడు ప్రభు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. బైబిల్‌లో భక్తుడైన దావీదు గారు 121వ కీర్తన 1, 2 వచనాల్లో ఈ రీతిగా రాయబడుంది. దావీదు రాసిన కీర్తన 121వ అధ్యాయం 1, 2 వచనాలు. నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నానని చెప్పి, మధ్యలో ఆయన అంటున్నాడు, సహాయం అనేది యెహోవా వలననే, దేవుని వలన, ప్రభువు వలన అనలేదు. యెహోవా వలననే. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం. ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉండువాడు ఎవరూ లేరు. ఎందరో గొప్ప గొప్పవారు ఈ భూమి మీద మేము గొప్పవాళ్ళమని చెప్పుకొని బ్రతికారు. వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వారు లేరు. వారి తర్వాత ఇంకెవరో గొప్పవాళ్ళు వచ్చారు. వాళ్ళు చనిపోతారు. అయితే ఎప్పుడూ ఉండువాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరంటే యేసు ప్రభులు వారు. ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. భక్తుడంటున్నాడు, నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నా. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తది అనుకుంటారు తెలుసా? నేను గొర్రెలు మేపుకునేవాణ్ణి. రాజయ్యానిప్పుడు. ఈ గొప్ప సహాయం చేసింది ఎవరో తెలుసా? నా దేవుడే. నేను గొర్రెల వెంబడి తిరిగే ఆ మనిషిని ప్రజలను పరిపాలించేవానిగా నన్ను చేశాడాయన. ఇంత గొప్ప స్థితిని కలుగజేసింది ఆయనే. మనం కూడా ఆలోచించాలి. మొదట మన స్థితి ఎలాంటిదో, ఇప్పుడు మన స్థితి దేవుడు ఎంతగా హెచ్చించాడో ఆలోచించాలి. ప్రభువుని మనం ఈ రీతిగా ఇంత ఉన్నతమైన స్థితికి నన్ను హెచ్చించారు ప్రభా! అందుకు మీకు కృతజ్ఞతలని మన హృదయమంతా కృతజ్ఞత భావనతో నిండి ఉండాలి. ఆయనకెప్పుడు ఆ కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని పిల్లలు చాలా మట్టుకు చేసే ఒక పెద్ద పొరపాటు. వాళ్ళకి కలిగేటటువంటి నష్టాల్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మేము ప్రభు దగ్గరికి వచ్చాం. మాకే ఎందుకు ఈ కష్టాలు? మాకే ఎందుకు ఈ నష్టాలు? మాకే ఎందుకు ఈ రోగాలు? మాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు? అని మాట్లాడుతూ ఉంటాం. ఆ రీతిగా మాట్లాడడం మంచిదే. అయితే వాటిని ప్రక్కన బెట్టి, దేవుడు మీకు చేసిన మేళ్ళను ఒకసారి ఆలోచించండి. ఆ రీతిగా ఆలోచిస్తే నష్టాలు అసలు లెక్కకే రావు. అంత గొప్ప మేళ్ళు చేశాడు. ఆ మేళ్ళు దేవుని వద్ద నువ్వు పొందుకోవటానికి నీ అర్హత ఏమిటో ఒకసారి ఆలోచించేయి. అర్హత లేని మనకు ఎన్నో గొప్ప మేళ్ళు ప్రభులు వారు చేశారు. ఎప్పుడు కూడా మనము దేవుని యొద్దకొచ్చినప్పుడు ఆయన చేసిన మేళ్ళు గురించే ఆలోచిస్తూ, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
నష్టాలు వస్తాయి, పోతాయి. ప్రభువు చేసిన మేళ్ళు మాత్రం నీతోనే నిలిచి ఉంటాయి. నీకో మంచి భార్యనిచ్చాడు. నీతోనే ఉంది. నీకు చక్కటి పిల్లల్నిచ్చాడు. నీతోనే ఉన్నారు. నీకో చక్కటి భర్తనిచ్చాడు. నీతోనే ఉన్నాడు. నీకో ఉద్యోగం ఇచ్చాడు. నీతోనే ఉంది. ఈ మేళ్ళన్నీ కూడా ఆయన ఇచ్చినవే. అవి నీతోనే ఉంటాయి. ఎంతవరకు అంటే, నేను చనిపోయేటంత వరకు నాతోనే ఉంటాయి. కష్టాలంటారా? వస్తాయి, పోతాయి. అవి నీతో ఉండవు. ఒకప్పుడు జ్వరమొచ్చాది. 10 రోజులు పడకలో ఉన్నాం. తిరిగి లేచాం. జ్వరం పోయాది. ఆరోగ్యవంతురాలివి, ఆరోగ్యవంతుడయ్యావు. ఒకప్పుడు టీబీ వచ్చాది. డాక్టర్లన్నారు, "నీ ఊపిరితిత్తులు చెడిపోయాయి, పాడైపోయాయి. ఏం చేయాలి డాక్టర్ గారు? మందు తీసుకో, గుణపరచబడతావని" చెప్పారు. ఓ సంవత్సరం కాలం మందు తీసుకున్నాం. ఆరోగ్యవంతులయ్యాం. రోగమొచ్చాది, పోయాది. ఆర్థిక ఇబ్బందులు కూడా అంతే. వస్తాయి, పోతాయి. ప్రతి ఒక్కటి నష్టం వస్తాది, పోతాది. ప్రభు చేసిన మేళ్ళే నీతో పాటు నిలిచి ఉంటాయి. నీతో నిలిచి ఉండే ఆయన మేళ్ళను బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు చేసిన మేళ్ళ కొరకై వేలాది వేల స్తోత్రాలని ప్రభుని మనం మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఉండాలి. భక్తుడు అదే చెప్తాడు. నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. వాస్తవానికి దావీదువి ఊరు బెత్లెహేం. ఆ బెత్లెహేములో తాను గొర్రెలు మేపుకునేవాడు. ఆయన పైకి తల ఎత్తి చూస్తే, ఆ ఎత్తైన స్థలములో పర్వతాల మీద యెరూషలేము పట్టణం కట్టబడి ఉండేది. ఆ యెరూషలేము పట్టణంలో నిజదేవుడైన యెహోవాని ఆరాధించటానికి ఒక ప్రత్యేకమైన మందిరం ఉండేది. అందులో దేవునికి ప్రతిరూపమైన చక్కటి ఉపకరణాలు ఉండేవి. అందులో యాజకుడుండేవాడు. ఉపయాజకులు ఉండేవారు. నిత్యము దేవుని ఆరాధించే స్థలముగా అది ఉండేది. ఆ యెరూషలేము పట్టణాన్ని చూస్తే యూదా ప్రజలను పరిపాలించే రాజు అక్కడుండేవాడు. రాజు, రాజు యొక్క పరివారం అంతా కూడా అక్కడ ఉండేది. ఇప్పుడు బెత్లెహేము చాలా తగ్గు ప్రదేశం. అక్కడి నుండి చూస్తే కొండలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనంటున్నాడు, "నేను కొండల తట్టు చూస్తున్నా. ఏ కొండ మీద నా దేవుని మందిరం కట్టబడ్డదో, ఏ కొండ మీద ఆయన నివాసం చేస్తున్నాడు. దాని వైపు నేను కన్నులెత్తి చూస్తున్నా. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తది?" అని అడుగుతూ ఆయన అంటాడు, "యెహోవా వలననే. నాకు సహాయం ఈ భూమి మీద కనిపించే ప్రజల వల్ల కాదు. నన్ను కన్న తండ్రి ద్వారా కూడా కాదు. నా తోడ పుట్టిన అన్నదమ్ముల ద్వారా కూడా కాదు. సహాయం యెహోవా వలననే కలుగుతుందని." ఈ మధ్యాహ్న సమయమందు మనము ఆలోచించాల్సింది, భూమి మీద ఎవరిని సహాయం కొరకు చూడకండి. ఎందుకంటే ప్రతి వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మనకు పరిపూర్ణమైన సహాయము చేయగలిగిన వారు యేసయ్య ఒక్కడే. ఆ కృపగల దేవుని వైపు చూసే బిడ్డలుగా మనముండాలి. అది ఏ సహాయమైనా, ఆహారం కానీ, ఆర్థికం కానీ, ఆత్మీయత కానీ, ప్రతి ఒక్కటి ఆయనే మనకు దయచేయాలి. ఆయన వైపే మనం చూడాలి. ఆయన ఎవరని వర్ణిస్తాడంటే, భూమిని, ఆకాశములను సృజించినవాడు అని. ఓసారి ఆకాశం వైపు చూడండి. పగలు కనిపించే ఆ జ్యోతులను చూడండి. రాత్రి కనిపించే జ్యోతిని చూడండి. నక్షత్రాలను చూడండి. ఎన్నో అక్కడున్నాయి. మేఘాలు, మేఘాల తరువాత ఆకాశం, ఆకాశాల తరువాత మహాకాశాలు ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఆ స్థలంలో కనిపిస్తాయి. వీటినన్నింటినీ
నిర్మాణం చేసినవాడు, కలుగజేసినవాడు ఆయనే. ఆ పైన కనిపించే ఆకాశము అక్కడ నిలబడమని చెప్పాడు. అక్కడే ఉండిపోయారు. అందులో కనిపిస్తున్న చంద్రుడు, నక్షత్ర మండలము ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మృగశిర, శీర్షిక ఇటువంటి నక్షత్రములన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ రీతిగా ప్రభుల వారు ఆకాశాన్ని చూస్తే ఆయన మహిమ ఎంత గొప్పదో, ప్రభావం ఎంత గొప్పదో వర్ణించలేము. ఓ చిన్న చంద్రుడుగా కనిపించే చంద్రుడు ప్రపంచానికి వెలుతురిస్తూ ఉన్నాడు. చిన్నగా కనిపించే సూర్యుడు ప్రపంచానికి వెలుతురిస్తూ ఉన్నాడు. ఆయన దాన్ని కలగజేసినప్పటి నుండి దాని కాంతి తగ్గలేదు. అది నిత్యము వెలుగుతూ ఉంది. మన ఇంట్లో కొన్ని కాంతి దీపాలు ఉంటాయి. అందులో కిరసన లేకపోతే దీపం ఆరిపోతాది. కరెంటు లేకపోతే దీపాలు ఆరిపోతాయి. దేవుని మాట ద్వారా ఆకాశంలో కలిగిన జ్యోతులు ఎప్పుడు ఆరిపోయే ప్రసక్తి లేదు. అది చెప్తాడు. ఆయనెవరో తెలుసా? భూమిని కలుగజేసినవాడు, ఆకాశమును కలుగజేసినవాడు. ఆయన వద్ద నుండినే నాకు సహాయం రావాలి అని. భూమిని కలుగజేసినవాడు. భూమిలో ఏముంది? మీరు చూడండి. వ్యవసాయం చేసే రైతుకు తెలుస్తాది. తన చేతిలో నుండి పిడికెడు విత్తనాలు విత్తితే గంపెడు ధాన్యము భూమి ఇస్తాది. వేరుశెనగ వేస్తే ఆ భూమిలో వేరుశెనగ పండుతుంది. రాగి వేస్తే రాగి కూడా పండుతుంది. గోధుమ వేస్తే గోధుమ కూడా పండుతుంది. చెరుకు వేస్తే చెరుకు కూడా పండుతాది. భూమి తన ఫలములు ఇస్తూ ఉంటాది. అటువంటి దాన్ని దేవుడే కలుగజేశాడు. ఆ భూమిలో ఖనిజాలు చూడండి. బంగారం కూడా అక్కడే ఉంది. వెండి అక్కడే ఉంది. రాగి, ఇత్తడి ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అందులో బొగ్గు కానీ, ఇంధనము కానీ అన్నీ భూమిలోనే దొరుకుతూ ఉన్నాయి. భూమిలో విలువైన ఖనిజాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలుగజేసిన వాడు ఆయనే. ఇంత కలుగజేసిన దేవుడు నాకు సహాయం చేయడా? నీకు సహాయం చేయడా? అని భక్తుడు చెప్తూ నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము యెహోవా వలననే కలుగుతుంది. ఆయనే భూమిని, ఆకాశమును కలుగజేసినవాడు. ఒకసారి భూమి వైపు చూడండి. ఇన్ని ఖనిజములను ఈ భూమిలో భద్రపరిచాడాయన. ఇంత పెద్ద ఆకాశం, అందులో ఉన్నటువంటి ఆ జ్యోతులు, వాటితో కలిసి ఉన్నటువంటి అంగారకుడు, బుధుడు, శుక్రుడు, శని, ప్లూటో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవన్నింటిని కలుగజేసి వాటి వాటి కక్షల్లో ఉంచిన ఆ గొప్ప దేవుడు నాకు దేవుడయ్యాడు. ఆ గొప్ప దేవుడు నీకు దేవుడయ్యాడు. ఎందుకో తెలుసా? నీకు సహాయం చేయటానికి. నా మాటలు మీకు అర్థమైతే ఓసారి హల్లెలూయా చెప్దాం. అంత గొప్ప దేవుడు నీకు దేవుడయ్యాడు. ఎందుకు అంటే నీకు సహాయం చేయటానికి. భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తాది? యెహోవా వలననే. ఆయనెవరంటే భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు. నీ సహాయం కొరకు ఎక్కడో చూడొద్దు. ఎవరి దగ్గరకో వెళ్ళాలి అనుకోవద్దు. యెహోవా వలననే నీకు సహాయం కలుగుతుంది. ఎన్ని రకాల సహాయాలు అంటే మళ్ళా నేను చెప్తాను. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆత్మీయంగా కానీ ఈ 3 విషయాలలో ప్రభు నీకు సహాయం చేసే దేవుడు. దేవుని యొక్క సహాయం పొందటానికి నేను చేయవలసిన ఒక ప్రత్యేకమైన కార్యం ఏమిటంటే, ఆయన పాదముల చెంత కన్నీళ్లతో నేను మొరపెట్టేది నేర్చుకోవాలి.